అక్కడ పోయినాలు గుడి వాళ్ళు పెట్టారా? ఎంతమంది వస్తారంటే ఆయన 50 మంది రారు. మరి ఖాళీగా ఉందిగా బయటంతా. రాళ్ళు బాగున్నాయి. యాదగిరి గుట్ట వెళ్దాం. ఎప్పటి నుంచో సువర్ణగిరి కూడా బాగుందన్నారు కదా అని మా పెద్దక్క వాళ్ళు వెళ్ళారు. ఇవాళ మా హేమ వాళ్ళు కూడా వెళ్ళారు. సరే మేము మా రూట్ వేరు, వాళ్ళు ముందర యాదగిరి గుట్ట వచ్చిన తర్వాత లేదు ఇంకా అవ్వాల వెళ్తున్నాం. రోడ్డు 9:30 బయలుదేరాము. మరి అవునవును అమ్మాయి నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రూట్ లేదా తెస్తున్నారండి? అక్కడ రోడ్ లేదా? వెహికల్స్ ఇదే వస్తుంది. వస్తుంది కదా, రావట్లేదు. అదే స్వర్ణగిరి టెంపుల్ అనుకుంటా. స్వర్ణగిరి టెంపుల్ ఒకటి ఉన్నది. స్వర్ణగిరి ఒకటి. స్వర్ణగిరి అక్కడ ఏదో స్వర్ణగిరి వస్తుంది. ఇటు స్వర్ణగిరి ఎందుకు రాదు? ఇక్కడి నుంచి ఊరు 15 ఇలా. అక్కడ ఏదో హంసలా ఉంది. ఏంటది? హంసలా ఉంది. అదంతా అదే కదా, యాదగిరి సైడేమో. అగో ఏరియా అంతా అలాగా అదే. ఫుల్ అయిపోయిందనా? రికార్డ్ చేయడానికి రెడ్ బటన్. రికార్డ్ అవుతున్నదంటే స్క్వేర్ టైప్ లో వస్తుంది ఒక సింబల్. In 500 meters at the roundabout, take the second exit in. చెప్తున్నా రేవంత్ రెడ్డి అంటారు కదా డాడీ. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఇంకా ఉన్న అంతే. అదే వచ్చాక రియల్ ఎస్టేట్ కూడా పడింది. మీ కాంగ్రెసా? మా ఇంట్లోనే ఒక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ. కాంగ్రెస్ అని కాదు, పర్సన్ అంటే వాళ్ళు ఎలా చేశారు? వాడు సిగ్గిల్ హ్యాండెడ్గా తీశారు. కేసీఆర్ కేటీఆర్ అంతమంది వాళ్ళని లోకల్ స్ట్రెంగ్త్ వాటికి. అవునవును. తెలంగాణలో చాలా మంది తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ సరిగ్గా చేయలేకపోతుందని తెలుసు. కానీ ప్రెస్టేజ్ ఇష్యూగా వాళ్ళు ఎవరు బయటపడ్డారు. అలాంటి వాళ్ళందరినీ నాకు వచ్చి టీఆర్ఎస్ గణపతినా ఇక్కడ స్టార్టింగ్ గణపతి కాదు గణపతేనా ఏదో ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్గం ఇది. నడిచి వెళ్తారు, ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ. మెట్లు ఎక్కుతారు, ప్రదక్షిణ చేస్తుంటారు కదా. అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఇక్కడ కూడా పెట్టారు. వెళ్దామని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అవ్వలేదు. జాబ్ చేసినంతకాలం ఎక్కడ తిరగడం అని ఇంకెళ్ళాలి. ఇంకా అన్ని చోట అది తిప్పుతూ ఉండాలి కెమెరాను ఒకే దగ్గర పెట్టేసి. ఇక్కడ బాగుంది. ఆర్ట్ ఇదంతా డ్రాయింగ్ అసలు. నేను ఇంకా అదంతా పెయింటింగా లేకపోతే ఏంటి? అవి మొక్కలేనా? మొక్కలే. బాగుంది.
చాలా బాగుంది. దూరం నుంచి ఒక ఆర్ట్ లాగా పెయింటింగ్ లా కనబడింది అవి. అసలు చూడండి ఎంత బాగుంది. ఎటు ఇప్పుడు రైట్ సైడా? అక్కడ బోర్డు ఉంది, తుర్కపల్లి రాజపేట. ఆ పక్క సరే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పార్కింగ్ ఇంట్లో బాబు నువ్వు నడుస్తావు, మేము నడవలేము. అక్కడ లోపలే బోర్డు అదే ఆంటీ వాళ్ళు సువర్ణగిరి వెళ్ళాలి. ఇది ఎండలోని వెళ్ళిపోవచ్చు, కానీ ఎండలో వెళ్ళాలంటే మనం అంతా ఎంత దూరమో తెలియదు. అంకుల్ కూడా తీస్తున్నారు. కొండ పైకి ఎక్కించాం. ఎక్కడ ఎక్కిస్తాం? ఇటే కదా ఇటే. తెలుసా? తెలుసా? వెళ్ళావా? మరి ఏది ఎక్కువ ఎత్తినట్టు ఎక్కినట్టు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, వెనక రోడ్డు మళ్ళీ కిందకి వెళ్తున్నాం కదా. అదే అనిపిస్తుంది, హైట్ రాలేదే అని. మనం కొండకి వెళ్ళడానికి రైట్ అన్నాడు వాడు, కానీ రైటే వచ్చింది మరి. ఇటే ఇటు చూద్దాం, సేవ్ చేద్దాం. అక్కడ వెళ్ళి కాదు, ఇప్పుడు బస్ అయితే కారులో పోనీ వెళ్తే ఓకే. ఏంటంటే ఆ, దర్శనం అయిపోగానే వెంటనే మనం వెనక్కి రావచ్చు. అవును. మళ్ళీ బస్సు కోసం మళ్ళీ వెయిట్ చేసి అదంతా ఆటోకి ఉండదు. అయితే వీడు 50 అన్నాడు, వాడు 100 అన్నాడు. వాడు మళ్ళీ 100, 300, 5 కలిపాము. మళ్ళీ ఇటు అటు కలిసి ప్లేస్ పట్టదు. ఇక్కడ అంతా తిరుగుతున్నారు వీళ్ళు. అయితే కాదు ఇద్దరికి 50 అయితే ఇటే అట. కార్ టెంపుల్ కార్ పార్కింగ్ ఇదే 50 రూపాయలు. 50 ఇది. మనం వెళ్ళిపోదాం అనుకుంటాం. కొండపైకి 500. ఉండమ్మా, ఒక్క నిమిషం. కార్ పార్కింగ్ ఒక్క నిమిషం. ఇంకా కొండ పైకి ఉండు, ఒక్క నిమిషం. ఆ. స్టాప్. స్టాండ్ ఉంది, దాన్ని బొట్టులో ముంచి ఇలా అంటించింది. అది చూసాను, ఇంటి దగ్గర చేసి పెట్టుకోవాలి, బాగుంటుంది బొట్టు. పట్టుకో, ఇట్లా పట్టుకో. శివుడి తీసుకోవాలి. దేవుడు తీసుకోవడం జరుగుతుంది. వీడియో తీసి వీడియో తీసుకోవచ్చు. ఫోన్లండి, బ్యాగ్లు అవి తీయక లేకుండా డైరెక్ట్. ఇది బ్యాగ్ ఇప్పుడు వచ్చేసిందని మరి నాకు అవును. ఐడియా మారింది. ఫస్ట్ టైం నేను కొండ మీదకి డ్రైవింగ్. అంటే హైట్ కొండ మీదకి తిరుపతిలో చూసి ఇలాంటి దగ్గర డ్రైవింగ్ ఎలా ఉంటుందా అనుకున్నాను. కానీ అంటే బాగుంది ఇక్కడ. అంటే ఆ, దగ్గరే 2 కిలోమీటర్స్. తిరుపతి వేరు. తిరుపతి చాలా హైట్ గా వెళ్తుంది, అది భయం వేస్తుంది. శ్రీశైలం ఇంకాను చాలా. రౌండ్ ఇంత తిరగడానికి ఉండదు, అవును. ఎఫెక్ట్ గా ఉంటుంది. శ్రీశైలం కూడా నాకైతే అప్పుడు అక్షయ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళాము, వామిటింగ్స్ అయితే అసలు కార్లో. అక్కడ హారన్ వేసుకోవాలి. బాగుంటుంది. అక్కడ హారన్ వేసుకోవాలా? వేరే ఉంది కదా వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ లో ఇక్కడ పెట్టాలి, డ్రైవింగ్ టెస్ట్ టచ్ అవ్వకుండా దగ్గరగా ఉంది కదా. ఇటు పక్క ఇటుది నువ్వు తీసుకుంటావా ఫోను? అని వాడికి అండి ఫోన్. వచ్చింది అప్పుడే వచ్చింది టెంపుల్ చాలా దగ్గర. ఏమైంది? బాగున్నాయి మంత్రాలు. ఓం సహస్రవదనాయ నమః, ఓం సహస్రశిల్పాయ నమః. బాగా రాశారు ఇదంతా మంత్రాలు. సహస్రశిల్పాయ విష్ణుమూర్తి అదే డైరెక్ట్ ఎవరైతే
stay on Yadadri Temple First Ghat Road. చూసావా బస్సులో వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అమ్మో ఈ ఎండలో కాలు ఎక్కడ తిరగాలో మళ్ళీ దానికోసం కారులో వచ్చి ఏసీలో అయినా కూడా తను ఇంత వేడి ప్రాణం దద్దర In 200 meters, merge with Kisara, Yadagiri Gutta సాయంత్రం Road. పూట రావాలి అంత ఎండ ఉండదు ఎండ లేకపోతే అంత ఇది ఉండదు కానీ నాకు మెయిన్ ఎండే పడదు అసలు అయిపోయింది అప్పుడే లోపల సగం వెళ్ళి రావచ్చా వెనక్కి వెళ్ళొచ్చేమో ఒకసారి వెళ్ళి చూద్దామా వెళ్ళినంత వరకు వీలైతే అంతవరకు వెళ్ళేసి ఎప్పుడు చూద్దాం. ఇలా అడ్డంగా ఇదంతా కవర్ చేయడం అందరూ ఫ్రీగా తెలియదు వెళ్ళిపోతున్నారు. అదే అదే ఉంది టికెట్ సార్. ఇలా నేను ఒక స్టాండ్ తెచ్చుకుంటే పెట్టేదాన్ని ఇక్కడ సరిగ్గా తీయడమే రావట్లేదు రూపాయలు హెల్ప్ చేయరమ్మని. వినాయకుడికి హెల్ప్ చేస్తున్నా వినాయకుడికి పెట్టాను ఇక్కడ బా చాలా బాగుంది అలా ఒక దీనిలో తీయాలి In 150 meters, turn left. అటు చూడు పాము ఇంకో. అదే అది తీసాను నేను యాదగిరి అప్పుడే మలుపు తిరిగాం కదా. వరకు చాలా దూరం ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళం చాలా దూరం. ఇప్పుడు మనం బాగా అక్కడి నుంచి ఊళ్ళో నుంచి బాగా దూరం ఉంటున్నాం. మీ అంకులు చూస్తున్నారు వస్తానా మీకు నువ్వు తీసావు మా ఫోన్లో. నేనా డ్రైవింగ్ మీరు చేస్తారా నా ఫోన్ ఉంది కానీ ప్లేస్ తక్కువ ఇంకా. ఓ, ఇదంతా ఇంత పెద్దది ఇక్కడ ఉంది అని మాకు తెలియదు తిప్పుకో రౌండ్. మీరు కార్లో ఏమి వెళ్ళట్లేదే మనం వెళ్ళొచ్చా అయితే రౌండ్గా తిప్పేసుకుని బయటకు వెళ్ళిపోతాం స్వర్ణగిరికి వెళ్ళిపోతాం. ఇటు వెళ్ళొచ్చు సార్. అటు నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్కుతుందా? వెయిట్ పార్కింగ్ అక్కడ ఉంది. మళ్ళీ కార్ ఎక్కగలదు ఇంత ఎత్తు అసలే వద్దులే. వద్దులే అంత ఎత్తు ఎక్కించగలలేదు అంటే నాకు తెలీదు నేను చేసుకుంటున్నాను. అదే బాగా ఎత్తుగా ఉంది. ఏమో నాకు తెలియదు కానీ హనుమంతుడిలాగా నా శక్తి అనుమానం ఉంటే వద్దులే. చూసుకున్నావుగా ఇలా కవర్ అవ్వాలి మొత్తం అదే ఇక్కడ తింటారంటే సైడ్ కాపీ తింటారా వాళ్ళు స్వర్ణగిరి వెళ్ళాలి. మీరు మనం తింటే అట్లా వాడతాం. మీరు పులిహార అందాక మీరైనా కొన్ని తినండి తను ఎలాగో అనుకున్నారు కదా వాళ్ళు అక్కడ స్వర్ణగిరి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత తినేసి బయలుదేరు. తినేసి వాపస్ తీసుకెళ్ళండి పాపం వాళ్ళు ఇదంతా. డబ్బులు ఎట్లా కారు రాగానే కొబ్బరికాయ తీసుకుంటాం. అవును పాపం వెళ్ళింటే ఎండలో అలా వాళ్ళకి కూడా హైట్ ఉంది. అమ్మో సన్నగా తిప్పడమే ఇక. పర్లేదులేండి అయితే ముందుకు లేకపోతే వెనక్కి అట్టించేదో రోడ్డు ఉంది మళ్ళీ అక్కడ ఇక్కడ అవునా అదే ఏంటో మరి. ఆటో ఎవడో వచ్చాడట అది ఇంకా ఎక్కడి నుంచి వచ్చిన రోడ్ అది ఎప్పుడు అయిపోయి ఇప్పుడు అటు వెళ్ళి రైటా రైట్
నేను మరీ చివరి నుంచి కాకుండా కొంచెం లేదు ఇలా లేదు. అది అక్కడ ఉంది. అబ్బో అంతా ఇసుకలే ఇక్కడ. అబ్బా. మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా ఎక్కాలా? అటువైపు నేను దిగి నడుచుకొని వెళ్ళిపోతా. లేదు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఫ్లెక్షన్ ఉంది కాబట్టి చీర పట్టుకుంటే కింద పాప ఉంటుంది. మావా నా చీర మాటేమో మా స్కూల్లో మా కొలీగ్స్ అనేవారు ఇంత భయపడినట్టు ఉంటారు కానీ అందరికన్నా ధైర్యం నీకే ఎక్కువ ఉంది, మళ్ళీ భయపడినట్టు కనిపిస్తా ఉంటారు. ఇంట కట్టారేంటి ఇంట కట్టారేంటి ఈయన ఎవరు? ఆయన చిన్న ఈ కట్టినాడికి అదా చిన్న చేస్తాను ఆయన అది కూడా ఇది చిన్న చేసాం. అవి డబ్బులు చూపించి వస్తాయి. ఎక్కడ ఇక్కడ సూర్య అక్కడ కట్టే ఏం చేశాడు ఇక్కడ లైటింగ్ లైటింగ్ కాదు లైటింగే ఇక్కడ ఏదో కట్టి రెంట్కి దానికి ఇటానికి దానికి కాదు కాదు లైటింగ్ అండి. లైటింగ్ ఒకరి తర్వాత ఒకరు. ఇంట్రెస్ట్ పెడితే తీయచ్చు కానీ ఓకే. బాబా అది ఈ చివరికి వస్తున్నాడు కదా ఆయనకి వ్యూ కనపడుతుంది. అక్కడ కనిపిస్తుంది తీయచ్చు. మేము ముద్దులా ముందు నుంచి కొంచెం బాగా తీయచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తీయచ్చు. రెండు చేతులు మరి టీటీడీ వాళ్ళు ఇది కదా అది అడ్డుతున్నారు. అది వ్యూ వ్యూ రోడ్డు కూడా ఏం పట్టించుకోవాలి పట్టించాం టీటీడీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందన్నారు అవును. టీటీడీ వాళ్ళు అన్నవర్లోనే ఉందని చెప్పారు. ఇది చిన్న చేస్తామని ఎవరు చెప్పారు? మనీ అదే ఆయన వైద్యులు అక్కడ ఉండేప్పటికి అన్నా కట్టించింది ఆయన కట్టించిందా? మొత్తం డబ్బులు అయింది. డబ్బులంతా అయింది. వాళ్ళు తిరుపతి అండర్లో ఇది రన్ అవుతుంది అంటే అక్కడ చేసే సేవలు అదంతా. మళ్ళీ ఏంటి వాళ్ళు వెళ్ళి చాలా లోపలికి ఉంది కదా. ఇంకా వెళ్తున్నారే. వెళ్ళేప్పుడు అడుగుతున్నారు. ఆటో లోపలికి రావన్నా. ఆటో ఇక్కడ ఇది కాదు. షేరింగ్ ఆటోలో రావాలి. ఆహా. ఇక్కడ ఆఫీసర్ ఆటో. ఇక్కడ పార్కింగ్ బాగానే ఉంటుంది కదా. చిన్న చేసాం. టికెట్ ఇదేంటి? అక్కడ ఉండే ఫోటో చిన్న చేసాం. చూసా అంతా చిన్న చేసాం. ఇక్కడికి ఇదేంటి టికెట్? 500 రూపీస్ 300. నేను ఎంటర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎంట్రీ శ్రీవారి తెలిసిన మనుషులు కనపడుతుంది 50 రూపీస్ ఏంటిది? పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ ఎక్కడ? రైట్ సైడ్. రైట్ సైడ్. ఇదిగో ఉంది మనీ ఇస్తారు ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా. అదే టికెట్ తీసుకున్నా. మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో అక్కడ అసలు అలా అయితే. అక్కడ అడుగుదాం మళ్ళీ సీనియర్ సిటిజన్ 5 పంపిస్తారట 1000 రూపాయలు. అక్కడ పార్కింగ్ దగ్గర ఇంకో మళ్ళీ అడిగితే చూపించవచ్చు. ఆయన పేరైతే రామాంజనేయ. అదే ఇండియా మొత్తం కూడా. గుడి ఎక్కడ అమ్మాయి? అదిగో ఆయన ఫోటో పెట్టారు. ఎక్కడ వరకు వెళ్ళచ్చు? గుడి ఎక్కడ? వేటు పార్కింగ్ అంటున్నాడు కదా. ఇది పార్కింగ్ లోకి వెళ్తున్నాం. ఇబ్బాయి ఇబ్బాయి అడుగు
గుడి దాకా వెళ్ళాలి. ఓ బాబు ఇట్లా 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 అద్దం నుంచి వినబడదండి. గుడి ఎక్కడ గుడి ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి రైట్. టికెట్ కౌంటర్. ఇక్కడ చాలా దూరం నడవాలి. మా ఫోన్ అండి, మీతో రావడం వల్ల మేము కూడా వెళ్ళిపోతాం. అందరు తెలుసుకోవాలి. మెకానిక్ థ్యాంక్స్ చెప్పు. చెప్పారు మంచిగా. అయినా ఆంటీకి కూడా గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే. లేకపోతే మనకు గుర్తుండదు. కరెక్ట్ గా చెప్పారు. ఇంకా వేషాలు వెళ్ళింది మనం, అసలు వేషాలు ఎందుకు పాప వాడు చూడకుండానే ఇలా ఓకే అని మాల్ చూసినాక తెలిసిపోయింది. కాసేపట్లో అటు ఇటు ఇటు. స్ట్రైట్ వెళ్ళి రైట్ అన్నాడు ఇటు కదా. ఈ ట్రాక్టర్ ఏంటి ఇటేస్తున్నాడు. పార్కింగ్ ఇక్కడ ఉంది మరి. పోనీ మళ్ళీ ఇంకా అక్కడ ఉంటాడుగా. ఆపుతాడు కదా ఎవడు. ఇటేనా అట ఇదే అక్కడ వీటితో పాటు తిరిగి మళ్ళీ రివర్స్ వెళ్తాం కావాలి. పార్కింగ్ పైన ఆగితే మళ్ళీ వెళ్ళిపోదాం అంటారు కదా. అదే తీస్తున్నాను. ఇక్కడ తిరిగితే ఉంటుంది గాబరా. సేపు వెయిట్ చేస్తా. ఇక్కడ ఉంటుంది. అదే ఇక్కడ వ్యూ జూమ్ చేయాలి. జూమ్